ఒక మనిషి జీవితంలో చాలా బాధాకరమైన విషయం ఏముంటుందో తెలుసా అండి? బాధాకరం అంటే అతి బాధాకరమైన విషయం. మనం మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం కూడా జరగలేనప్పుడు, అది మనకి రాసి లేదేమో అని చివరి క్షణాల్లో అనిపిస్తది చూడండి. అది. అది నరకం. నరకం స్పెల్లింగ్ రాయించేంత బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, మా ఇంట్లో నేను, నాన్న, అమ్మ, తమ్ముడు ఉంటామనమాట. అయితే ఇప్పుడు వరకు నేను, నాన్న, అమ్మ, తమ్ముడు ఎవ్వరు మా నలుగురిలో ఒక్కరు కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శనం చేసుకోలేదు. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇప్పటి వరకు మేము నలుగురం దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేకపోయామంటే మీరు ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. అసలు మేము ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకు. అమౌంట్ లేక ఎన్ని రోజులు వెళ్ళలేకపోయాం. అమౌంట్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళలేకపోయాం. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి అనమాట. అసలు మాకు వెళ్ళే ఆ అదృష్టం ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటారు మనస్ఫూర్తిగా ఆయన్ని ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని. ఆయన దర్శనం కూడా దక్కని మాకు అంటే ఒక్కోసారి అలా అనిపించేస్తుందనమాట. ఆయన దర్శనం అంతగా ఎదురు చూస్తున్నాం మేము. లిటరల్లీ మీరు నమ్మరు. యాక్చువల్లీ మా అమ్మగారు 2 మంత్స్ బ్యాక్ తిరుపతి సేవకి వెళ్ళాలి. 6 మంత్స్ బ్యాక్ రాయించాము. కానీ అప్పుడు వెళ్ళాల్సింది మళ్ళీ 1 మంత్ పోస్ట్‌పోన్ అయిందన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1 మంత్ పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు కన్ఫర్మ్ లేదు. పూర్తి కన్ఫర్మ్ లేదు. ఎందుకంటే వాళ్ళ పేర్ల మీద ఇంకా ఐడీ కార్డ్స్ కానీ, రిజిస్టర్ కానీ అవ్వలేదు. అసలు యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే అమ్మకి పేరు రాయించేటప్పుడు కనీసం అమ్మమైనా వెళ్తుంది కదా! తర్వాత మేమందరం వెళ్తాము. అలా అనుకున్నాము. కానీ అమ్మ కూడా వెళ్ళలేకపోయినందుకు చాలా బాధ అనిపించిందనమాట ఒకేసారి. అంటే స్వామివారి దర్శనం చేసుకోవాలంటే అది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ఆయన అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. ఆయన అంటే మాకు అంత భక్తి ఏదో ఒకసారి, 2 సార్లు కాదు చాలా సార్లు మిస్ అయ్యాం. మా అమ్మగారు కూడా మొన్న అలా మిస్ అయ్యేసరికి చాలా బాధపడ్డామనమాట. ఎందుకో మీ అందరికీ అది చెప్పాలనిపించింది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు ఆయన పిలుపు మాకొస్తుందండి. అంటే అంటారు కదా! మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వామివారి పిలుపు లేనిదే మనం వెళ్ళలేము అని. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక్కసారైనా ఆయన పిలుపు వస్తుంది. ఒక్కసారైనా వెళ్ళకుండా ఉంటామా అని. చాలామంది నా దగ్గర చెప్పారు. మేము ప్రతి ఇయర్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము తిరుపతిలో అని. చాలామంది చెప్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ మేము అక్కడి వరకు వెళ్ళలేకపోయాం. నాకు అదే బాధగా అనిపిస్తుంది. చూద్దాం ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందో చూస్తాను. ఖచ్చితంగా ఆయన పిలుపు వచ్చినప్పుడు మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఇలాంటివి ఏమైనా సన్నివేశాలు జరిగి ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.